ఇండియన్ మూవీస్ లో ఈ ఏడాది ఆడియన్స్ ముందుకు వస్తున్న బిగ్గెస్ట్ మూవీస్ లో దళపతి విజయ్ నటించిన గోట్ మూవీ ఒకటి. రీసెంట్ విజయ్ మూవీస్ తో పోల్చితే ఈ సినిమా హైప్ చాలా తక్కువగానే ఉందని చెప్పాలి. కానీ విజయ్ నటిస్తున్న చివరి సినిమాలలో ఒకటిగా చెప్పుకుంటున్న ఈ సినిమా కోసం అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉండగా, సినిమా మీద బజ్ ఎలా ఉన్నా కానీ వన్స్ రిలీజ్ అయిన తర్వాత సెన్సేషనల్ రికార్డులను నమోదు చేస్తుంది అన్న నమ్మకం అందరిలోనూ ఉంది. కాగా రీసెంట్ టైంలో విజయ్ సినిమాల బడ్జెట్లు కూడా భారీ లెవెల్లో పెరిగిపోతూ ఉండగా ఈ సినిమాకు అంతగా హైప్ లేకపోయినా కానీ రికార్డు లెవెల్ బడ్జెట్ పెట్టారని తెలుస్తూ ఉంది. ఈ సినిమా నిర్మాతలే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తూ 350 కోట్లు ప్లస్ జిఎస్టీతో కలిపి 400 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా రూపొందిందని తెలియజేస్తున్నారు. ఇక ఈ సినిమాకు హైప్ కావాలనే తక్కువగా ఉండేలా చూసుకున్నామని, హైప్ ఆ సినిమాకు మైనస్ గా మారే అవకాశం ఉంటుందని, అందుకే సినిమా విషయంలో హైప్ లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చి ఆడియన్స్ ను థ్రిల్ చేసే అంశాలను సినిమాలో ఉంచామని చెబుతూ ఉన్నారు. ఇక ఈ సినిమా కోసం విజయ్ తన కెరీర్ లోనే రికార్డు లెవెల్లో 180 కోట్ల రేంజ్ లో రెమ్యునేషన్ ను తీసుకున్నట్లు టాక్ వినిపిస్తూ ఉంది. హైప్ లేదంటూనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఎలాంటి రెస్పాన్స్ సొంతమవుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. నాన్ థియేట్రికల్ రైట్స్ తో భారీగానే బిజినెస్ ను సొంతం చేసుకున్న థియేట్రికల్ బిజినెస్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సినిమా బాక్సాఫీస్ దగ్గర హైప్ అంతంత మాత్రంగానే ఉన్నా కానీ ఇప్పుడు కలెక్షన్ల పరంగా ఏ రేంజ్ లో జోరు చూపెడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. విజయ్ నటించిన ప్రీవియస్ మూవీస్ లియో రేంజ్ లో కలెక్షన్ కనుక ఈ సినిమా సొంతం చేసుకుంటే విజయ్ సినిమాలకి హైప్ ఎలా ఉన్న రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ ఖాయమని చెప్పుకోవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర ది గోట్ మూవీ ఏ రేంజ్ లో సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.